నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించనున్న సర్కార్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో భారత్లో గ్యాస్ సంక్షోభం. గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూ పెట్టిన ప్రజలు. దుబాయ్పై ఇరాన్ భీకర దాడి. ప్రముఖ హోటల్స్, పర్యాటక ప్రాంతాల లక్ష్యంగా దాడులు. సన్ రైజర్స్ జట్లోకి పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్. సన్ రైజర్స్ లీడ్ అధికార ఖాతాను తొలగించిన ఎక్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ ఊహించని విధ్వంసానికి దిగింది. గల్ఫ్ దేశాల ఆర్థిక రాజధానిగా విరాజిల్లే దుబాయ్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఈ దాడిలో దుబాయ్ సింబల్గా నిలిచే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ భవనం భారీగా దెబ్బతిన్నట్లుగా సమాచారం. పర్యాటక కేంద్రాలు, విలాసవంతమైన హోటళ్లే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ఈ దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేడి మొదలవ్వక ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక నిర్ణయంతో వివాదాల్లో చిక్కుకుంది. సన్ రైజర్స్ యజమాని కావ్య అమారాని ఏకంగా ఒక పాకిస్తాన్ క్రికెటర్ను తమ జట్లోకి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచింది. త్వరలో జరగబోయే ది 100 లీగ్ కోసం నిర్వహించే వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం పాల్గొంది. ఇందులో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారుగా 2.34 కోట్లకు సన్ రైజర్స్ లీడ్ మేనేజ్మెంట్ కొనుగోలు చేస్తుంది. కావ్య అమారాన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని అబ్రార్ను జట్లోకి తీసుకున్నారు. అయితే భారత్ పాక్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక పాకిస్తాన్ ఆటగాడిని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ అనే హ్యాష్ ట్యాగ్ మారుమోగుతుంది. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే నెటిజన్లు పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయడంతో సన్ రైజర్స్ లీడ్స్కు సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖాతాను తొలగించినట్లు ఎక్స్ పాప్ ఆప్ చూపించింది. అటు ఫ్యాన్స్ ఆగ్రహం, ఇటు సోషల్ మీడియా అకౌంట్ సస్పెన్షన్పై సన్ రైజర్స్ యాజమాన్యం ఇంకా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేడి మొదలవ్వక ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక నిర్ణయంతో వివాదాల్లో చిక్కుకుంది. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఏకంగా ఒక పాకిస్తాన్ క్రికెటర్ను తన జట్టులోకి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. త్వరలో జరగబోయే ది 100 లీగ్ కోసం నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం పాల్గొంది. అందులో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారుగా 2.34 కోట్లకు సన్ రైజర్స్ లీడ్స్ మేనేజ్మెంట్ కొనుగోలు చేస్తుంది. కావ్య మారన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని అబ్రార్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే భారత్ పాక్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక పాకిస్తాన్ ఆటగాడిని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ అనే హ్యాష్ట్యాగ్ మారుమోగిపోతుంది. ఈ విధంగా వివాదం ఎంతలా ముదిరిందంటే నెటిజన్లు పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయడంతో సన్ రైజర్స్ లీడ్స్కు సంబంధించి అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖాతాను తొలగించినట్లు ఎక్స్ పాపప్ చూపిస్తుంది. అటు ఫ్యాన్స్ ఆగ్రహం, ఇటు సోషల్ మీడియా అకౌంట్ సస్పెన్షన్పై సన్ రైజర్స్ యాజమాన్యం ఇంకా స్పందించకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే సదరు చిత్రం విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల విడుదలకు వాటి బడ్జెట్ రికవరీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిత్ర పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ మేఘాలు దేశాన్ని కమ్మేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత్లో తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సరఫరాను పంపిణీ చేసే సంస్థలు నిలిపివేయడంతో అన్ని రాష్ట్రాల్లోనూ గందరగోళం నెలకొంది. హైదరాబాద్లో గ్యాస్ కొరతతో హాస్టల్స్ బోర్డు తిప్పేస్తుంటే తిరుపతిలో భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. ముంబైలో వేల సంఖ్యలో రెస్టారెంట్లు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో వంట గ్యాస్ కొరత విద్యార్థులు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ప్రధానంగా అశోక్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న వేలాది హాస్టళ్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. గ్యాస్ దొరకకపోవడంతో నిర్వహణ కష్టమైపోతుందని హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. దీంతో వసతి గృహాలు ఖాళీ అవుతూ ఉండడంతో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఇంటిబాట పడుతున్నారు. ఈ యుద్ధం జరగడం వల్ల ఏంటంటే ఇరాను, అమెరికా అన్ని యుద్ధం జరగడం వల్ల ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఆగిపోయింది టయానికి. ఇప్పుడు దీనివల్ల ఏంది, జాబ్కి లేట్ అవుతున్నారు, అన్నిటికి లేట్ అవుతున్నారు. మాకు ఫుడ్ వండడానికి మన వాళ్ళకి టైం సరిపోవట్లేదు. కానీ మా సారు రాజిరెడ్డి అన్న ముందుకు వచ్చి కట్ల పొయ్యి మీద ప్రతి ఒక్కరికి, కానీ 80% చాలా మంది చాలా హాస్టల్ బంద్ చేశారు. ఫుడ్ టైం కానీ హోటల్స్ బయట అన్ని బంద్ చేశారు. కానీ మా రాజిరెడ్డి అన్న ముందుకు వచ్చి ప్రతి స్టూడెంట్ మా హాస్టల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి కట్ల పొయ్యి మీద కూడా చేస్తున్నారు వర్క్ అన్నది. కానీ అది ఎంతవరకు చేయగలరు వాళ్ళైనా అని. కానీ యుద్ధం ఏంటంటే తొందరగా ముగిస్తే ఏంటంటే కొంచెం సిలిండర్ మాకు ముందు వస్తే ఏంటంటే కొంచెం నడుస్తుంది, కొంచెం అట్లా పరిస్థితి కొంచెం చక్కబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందు ఎందుకంటే స్టూడెంట్స్ కోచింగ్కి వెళ్తే కానీ కోచింగ్ వెళ్ళాలి, అప్పుడే మన ఎకానమీ అనేది అభివృద్ధి చెందింది. ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ అందరూ చాలా మంది ఉన్నారు హాస్టల్ స్థానంగా. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబ్కి వెళ్ళాలి, అప్పుడే మన ఇండియా అనేది డెవలప్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు వీళ్ళకి వర్క్ ఫుడ్ అనేది టైంకి అందకపోతే వాళ్ళు ఆఫీస్ టైంకి వెళ్ళలేరు. ఆల్రెడీ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, బయట ఫుడ్ దొరకట్లేదు. మన హాస్టల్లో కూడా ఇంకా ఫుడ్ బంద్ అయిపోతే గత 3 సంవత్సరాలుగా రాని ఇబ్బంది ఇప్పుడు వస్తుంది. అది దేనివల్ల అంటే ప్రపంచ యుద్ధాల వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ షార్టేజ్ అయింది. మా హాస్టల్ అన్న రాజారెడ్డి అన్న శ్రేయసి హాస్టల్ నేను ఉండేది, ఆయన మాకు మంచిగా రెస్పాండ్ అయ్యి కట్టెలు పోయి అరేంజ్ చేశాడు. మేము మా నుంచి పొందేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎప్పుడు రాని సమస్య ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ యుద్ధం జరగడం వల్ల ఏంటంటే ఇరాను, అమెరికా అన్ని యుద్ధం జరగడం. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ నేనావత్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నాచారం హెచ్ఎంటీ నగర్లో ఆయన నివాసం వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు రవి నాయక్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకి, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నా యొక్క కుటుంబ సభ్యులకి, మరి ముఖ్యంగా నా యొక్క ఆత్మీయ మిత్రులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చూపిస్తా ఉన్నటువంటి యొక్క ప్రేమ, అభిమానం, ఆదరణ నిత్యం మెల్లవేళలా నాపై ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నాకు జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కౌండిన్య గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో రేపు గౌడ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన గౌడ కుల ప్రతినిధులను ఈ వేదికపై ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గౌడ కులస్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గునిగంటి కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ జిల్లా వ్యాప్తంగా గౌడ్స్ అందరూ ఐక్యతగా ఉండి బీసీల అందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో బీసీల ప్రజాప్రతినిధులను కూడా సన్మానం చేసుకోవడం కోసం బాసటగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మొత్తం కూడా బీసీల వైపు చూస్తున్నాయి. కాబట్టి మేము బీసీల అందరం కూడా ఐక్యం కావడం కోసం, రేపు జరగబోయే ఐక్యత కోసం, మా ప్రజాప్రతినిధిని ఉత్తేజపరచడం కోసం రాబోయే రోజుల్లో మేమంతా ఐక్యంగా ఉండి ప్రజా సమస్యలపైన, మా కుల సమస్యలపైన, బీసీల సమస్యలపైన పోరాడడం కోసం ప్రయత్నం చేయడానికి సిద్ధంగా అవడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ జిల్లాలో గౌడుల ఐక్యతను చాటుతూ గౌడులందరం కూడా ఐక్యంగా చేసి గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆహ్వానించి అందరినీ సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి గ్రామంలో వెలిసిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. సముద్ర మట్టానికి సుమారుగా 3200 అడుగుల ఎత్తులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న అనుభూతిని కలిగిస్తుంది. తాజాగా ఈ ఆలయ గాలి గోపుర నిర్మాణానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. భక్తులకి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారు దర్శనం అందుబాటులో ఉంటాయని అంటున్నారు ఆలయ ధర్మకర్త శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఎగువ కొండపర్తి గ్రామంలో ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామి గాలి గృహ నిర్మాణంకి అయితే మాత్రం ఆలయ కమిటీ సిద్ధమవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. దానికి సంబంధించి మాట్లాడడానికి ఆలయ ట్రస్టీలు మనతో ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకుందాం. సార్, ఈ ఆలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇప్పుడు రాజగోపురాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణాలు ఏంటి? ముఖ్యంగా వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో మీ ముందుకు వచ్చానండి. మా దేవాలయం అనేది 2024 ఏప్రిల్ 3వ తారీఖున స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ టెంపుల్ సంబంధించి శంకుస్థాపన 2 ఏళ్ల ముందు 2022 ఏప్రిల్ 7వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగిందండి. అయితే పనులు ఫుల్ పేజ్డ్గా స్టార్ట్ చేయడం అయితే మాత్రం 2022 డిసెంబర్ నుంచి మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టెంపుల్ కట్టడం కూడా ఒక అద్భుతం అండి. ప్రతిదీ కూడా అద్భుతం. అంటే మార్నింగ్ స్లాబ్ వేస్తే ఎటువంటి అంటే బాగా డెన్స్ ఫారెస్ట్ అండి. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల ఏంటంటే వాటర్ కూడా చాలా కష్టం తీసుకురావడం. మార్నింగ్ స్లాబ్ వేస్తే రాత్రి 9 గంటలకి దేవుడ వాటర్ ఎలా తీసుకురావాలి, ఈరోజు ఎలాగైనా వర్షం పడితే బాగుంటుందంటే ఆ రోజు రాత్రి వర్షం పడడం జరిగిందండి. అలాగే స్లాబ్ వేసిన రోజే కాదండి, రోడ్ వేసినప్పుడు కూడా వాటర్ కావాలి అంటే ఆయనే రాత్రి కానీ మార్నింగ్ కానీ వాటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది? అది చాలా 3200 అడుగులు ఎత్తులో ఉందన్నారు. కరెక్ట్ లొకేషన్ ఎక్కడండి? వైకుంఠగిరికి చేరుకోవడానికండి మనకి ఎస్కోట నుండి అరకు వెళ్ళే మార్గంలో కాశీపట్నం అన్న ఒక ఊరు వస్తుందండి. ఎస్కోట తర్వాత కాశీపట్నం జంక్షన్ నుంచి కుడివైపు వెళ్తే సుమారుగా 18 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్ అండి. 36 బెండ్స్ ఉంటాయి. 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వైకుంఠగిరి టెంపుల్ అనేది ఎగువ కొండపర్తి గ్రామం గంట్యాడ మండలంలో విజయనగరం జిల్లాలోకి వస్తుందండి. అయితే మనకి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అక్కడికి కార్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ బళ్ళు కానీ అన్నీ కూడా వస్తాయండి. రోడ్డు అయితే బాగానే ఉన్నది. ఒక బస్సులు అలాంటివి అయితే రావడం కొద్దిగా ఇబ్బంది, కానీ కార్ల వరకు రావడానికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చే భక్తులకి దర్శన సమయాలు ఎలాగ ఉంటాయి? అసలు ఎన్ని గంటలకి తెల్లవారి గుడి తలుపులు తెరుస్తారు? ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారండి? ఉదయం 5:30 కల్లా గుడి తలుపులు అనేది ఓపెన్ చేయడం జరుగుతుందండి. మార్నింగ్ వచ్చిన వెంటనే స్వామివారికి పూజా కార్యక్రమాలు అనేది మార్నింగ్ 5:30, 6 o'clock అనేది మార్నింగ్ సేవ, ఉదయం సేవ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12:50 స్వామివారికి భోగం సందర్భంగా 30 నిమిషాలు అనేది గుడి అనేది తలుపులు మూయడం జరుగుతుందండి. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు కంటిన్యూ దర్శనం ఉంటుందండి. మళ్ళీ 1:20 నుంచి సాయంత్రం 6:30, 6:30 వరకు దర్శనం అనేది ఉంటుందండి. తర్వాత 6:30 తర్వాత పల్లకి సేవ ఉంటుంది. అదే పవలింపు సేవ. పవలింపు సేవ తర్వాత 7 గంటలకల్లా గుడి అనేది మూసివేయడం జరుగుతుందండి. ధర్మకర్తలు చెప్తుంది సౌత్ ఇండియాలోనే అత్యధిక ఎత్తులో ఉన్న ఆలయంలో ఇది మొదటిది. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా 2200 అడుగుల ఎత్తులోనే ఉంది. కానీ ఈ ఆలయం 3200 అడుగుల ఎత్తు పైన ఉంది. ఎస్కోట్ నుంచి కాశీపట్నం వెళ్ళే మార్గంలో రైట్ సైడ్ తిరిగితే గంట్యాడ మండలంలోనైతే మాత్రం ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆలయం అయితే మాత్రం తెరిచి ఉంచుతారు. వచ్చే భక్తులు అయితే మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా బస్ సర్వీస్ లేదు, కానీ రోడ్డు మార్గం అయితే సుగమంగా ఉంది. ప్రతి ఒక్క భక్తులు ఈ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. చూస్తున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఏఎన్ఎన్ టీవీ కెమెరా పర్సన్ రాజాతో ఏఎన్ఎన్ టీవీ అవతార్ యాదవ్, విశాఖపట్నం. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 7 సభ్యులతో కూడిన ఈ బృందం ఆసుపత్రిలోని వివిధ భాగాలను పరిశీలిస్తుంది. అయితే ఈ తనిఖీలను అత్యంత గోప్యంగా ఉంచిన అధికారులు మీడియాను లోపలికి అనుమతించలేదు. ఫోటోలు, వీడియోలు తీయవద్దంటూ ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
think some details. Yes. They have already registered in our system, sir. So they will come with everybody and they will do the నగరంలో ఆహార పదార్థాల కల్తీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సమరం కొనసాగిస్తున్నారు. అంబర్పేట పరిధిలోని ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే పెరుగు తయారీ యూనిట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పోలీసులు దాడులు చేపట్టారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో కాస్టిక్ సోడా వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపుగా 2500 కిలోల పెరుగును సీజ్ చేశారు. నిర్వాహకులు నరేష్, రాఘవేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి లక్ష్మక్కపల్లి ఆర్ఎంఏ ఆసుపత్రిలో చేరిన విజయేంద్ర అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. కాలికి గాయమైతే ప్రాణాలు ఎలా పోతాయంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంగా వెళ్లే 3 పిల్లలు అనాథలయ్యారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వద్దు 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 చెప్తున్నా కూడా తప్ప ఇక్కడ ఏం లేదు. తెలంగాణ అందరు చెప్తున్నా ఆరు హాస్పిటల్కి ఎవరు రావద్దు. కాంగ్రెస్ పనులు పోవాలి, లేకపోతే ఇక్కడ పోవాలి, కానీ ఆరు హాస్పిటల్ రావద్దు. వస్తే మాత్రం చనిపోవడం తప్ప ఏముండదు. తీసుకొస్తే ఇక్కడ ఆప్షన్ చేసిర్రు, బాగానే ఉండు, మాట్లాడిండు, మంచిగానే ఉంది, అంత బాగున్నాక పొద్దున తీసుకుపోయారు సార్ లోపలికి. తీసుకుపోయి మా పిల్ల 4 గంటలు తీసుకుపోతే సరే ఆ డాక్టర్లు చూసుకుంటాను, మమ్మల్ని ఎవ్వరు రాలేదు సార్. చెప్పురే అంతే. మొన్న పిల్లలు 4 రోజుల ఆపరేషన్ అయి కాలు ఇన్ఫెక్షన్ అయిందంటే పిల్లలు దాని పిల్లలు ఎట్లా చేయాలి, దాని తీసుకొస్తే చెప్తున్నా కొట్టాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ సమీపంలో అర్ధరాత్రి పెను ప్రమాదమే తప్పింది. చటాన్పల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి కారును బయటకు తీశారు. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారా లేక మరేదైనా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలోని హిమ్మసాగర్ గ్రామంలో కలుషిత నీటి సరఫరా కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా ఎస్సీ బస్తీలో మురికి నీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు హిమ్మసాగర్ వాటర్ ఫిల్టర్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే నిన్న ట్యాంకులను శుభ్రం చేయడం వల్ల ప్రారంభంలో కొద్దిగా కలుషిత నీరు వచ్చి ఉండవచ్చునని, ప్రస్తుతం సరఫరా బాగుందని జలమండలి అధికారులు వివరణ ఇచ్చారు. నిర్మించినటువంటి వాటర్ ఫిల్టర్ ద్వారా మాకు ఈ చెరువు నీళ్ళు రా వాటర్ సప్లై చేస్తుంది వితౌట్ ప్యూరిఫై. ఈ నీళ్లు మేము తాగి మరి అనారోగ్యాల పాలు కావాలా మరి ఏం కావాలనేది అధికారులు దృష్టికి మీరు తీసుకుపోవాలి. చాలా రోజుల నుంచి ఇవే వాటర్ సప్లై అవుతున్నాయి మాకు. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఈ నీళ్ళు తాగితే వాళ్ళ ఆరోగ్యాలు ఏం కావాలి. తక్షణమే అధికారులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపించాలని మేము మీడియా ద్వారా మేము అంటే మా బాధలని చెప్పినాం. ఇక్కడ ప్లాంట్ దగ్గరకు వచ్చి ప్లాంట్ దగ్గర ఎవరు ఇక్కడ ఇప్పే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పినాం. వాళ్ళకి తర్వాత ఇంకా పై వాళ్ళకు కూడా చెప్పినాం. ఇంకా పై వాళ్ళ తర్వాత ఇంకా అధికారులకు కూడా చెప్పినాం. అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా పైన తెలుసు వాళ్ళకు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి అట్లా చెప్పలేదు తప్ప దాని పరిష్కారం అనేది కరెక్ట్ చెప్తలేరు. దానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు సార్. మేమైతే మా ఉద్దేశించి మేము బస్సు వాసుల ముందు వచ్చి ఆ విషయం చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు నీళ్ళ ఇట్లా ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళకే అర్థమవుతుందా లేదా నాకు అర్థమైతలేదు. కానీ చెప్పినా కూడా ఏమి పట్టించుకోవట్లేదు సార్. ఈ అధికారులు కూడా చెప్పినాము, సరే ఎవరు పట్టించుకోవట్లేరు. ఇట్లనే అలాగనే కంటిన్యూ జరిగిందంటే మాత్రము మేము పెద్ద ఎత్తున విలేజ్ మొత్తం వచ్చి పెద్ద ధర్నా చేస్తాము.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేడ్ మండలం పసుమూలలో హైడ్రా అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. కృష్ణనగర్ కాలనీలో రోడ్లను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీగా పోలీసు బందోబస్తు మధ్య కూల్చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. వెల్ఫేర్ సొసైటీ అండి, పసుమామల గ్రామంలోది. ఇక్కడ 140-150 ప్లాట్లు ఒక సర్వే నెంబర్ లో ఉన్నాయండి. 454 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ లోకి 455 వారు వచ్చి కళింగరావు అనే వ్యక్తి 455 ఓనరు, ఆయన వచ్చి ఈ దీంట్లో ఆక్యుపై చేశాడు, చేసి గోడ కట్టేశాడు. దీనివల్ల ఏంటంటే 14 ప్లాట్లకి హద్దులు మిస్ అయిపోయినాయి, ఒక రోడ్డు మిస్ అయిపోయింది. ఈ రోజు హైదరాబాద్ పుణ్యమా అని చెప్పని మేము హైదరాబాద్లో 3 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి. ఈ 3 నెలల లోపల వాళ్ళన్ని పరిశోధించి ఈరోజు వచ్చి రంగనాథం సార్ ఆధ్వర్యంలో, సైదులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేశారు. రోడ్డు అంతా క్లియర్ చేశారు, ఎటువంటి అడ్డంకులు లేకుండా తొలగించేశారు.